కాంగ్రెస్ హయాంలో కుల వృత్తులకు చేసిందేమీ లేదన్నారు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి. టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రాంతంలోని కులాలను ఆదుకునేందుకు పథకాలు రూపొందిస్తోందని చెప్పారు. బడ్జెట్లో సంక్షేమానికి అధిక ప్రాధాన్యతమిస్తుందన్నారు. అత్యంత వెనుకబడిన కులాలకు 1000 కోట్ల నిధులు కేటాయించబోతున్నారని చెప్పారు. కుల వృత్తులను అభివృద్ధి చేస్తే వాళ్లు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారన్నారు పిడమర్తి. కేసీఆర్ ఈ కుల వృత్తుల గురించి, కులాలు చేస్తున్నటువంటి డిమాండ్ల గురించి మాట్లాడుతుంటే ఆ వర్గాలకు న్యాయం చేయాలని కేసీఆర్ గారు తలస్తే దాన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్న విహెచ్ లాంటి వాళ్ళు కేసీఆర్ గారి యొక్క అభివృద్ధి మంత్రాన్ని అర్థం చేసుకోలేక మాట్లాడుతూ ఉన్నారు. కుల వృత్తుల గురించి మాట్లాడుతూ ఉంటే మేము బర్రెలు కాసుకోవాలన్నా ఆ బర్రెల పాలు మీరు తాగాలన్నా, మేము గొర్రెలు కాసుకోవాలన్నా ఆ గొర్రెల పాలు మీరు తాగాలన్నా, ఆ గొర్రెల మాంసం మీరు తినాలన్నా, మేము చేపలు పెంచాలన్నా ఆ చేపల పులుసు మీరు తినాలని ఎద్దేవా చేస్తూ ఉన్నారు. మరి ఇన్ని రోజులు చేస్తున్న పనేందో విహెచ్ గారు చెప్పాలి. రేపు రానున్న బడ్జెట్లో సంక్షేమానికి పెద్దపీట వేయబోతూ ఉన్నారు. ముఖ్యంగా ఎస్సీ సప్లాన్ని ఒక ప్రత్యేక నిధి ద్వారా ఆ వర్గాలకు 22% బడ్జెట్లో సప్లాన్ కింద కేటాయించి ఆ వర్గాలకు న్యాయం చేసే ప్రయత్నం ఇవాళ పార్టీ చేస్తూ ఉన్నది. యాదవులు కావచ్చు, కుమ్మరులు కావచ్చు, ఇవాళ మంగళి వాళ్ళకు క్షౌరశాలలు కావచ్చు, మాదిగలకు లిడ్ క్యాప్ కావచ్చు, చేతివృత్తులకు చర్మకారులకు లిడ్ క్యాప్ లాంటి మొత్తం సంస్థలని బలోపేతం చేసి తెలంగాణ ప్రాంతంలో బంగారు తెలంగాణ ఈ కులాల మొత్తం కూడా భాగస్వామ్యం చేసే పనిని మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా తీసుకుని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రేపు తెలంగాణ ప్రాంతంలో బడ్జెట్ తర్వాత పెద్ద ఎత్తున మరి యాదవులు కావచ్చు, క్షౌరశాలలు కావచ్చు, ఎంబీసీ వాళ్ళు కూడా తెలంగాణ ప్రాంతంలో పెద్ద ఎత్తున